మంజీరా నదిలో కొట్టుకుపోతున్న ఇద్దరు యువకులను పోలీసులు కాపాడారు. హైదరాబాద్ కుకట్పల్లికి చెందిన ఇద్దరు యువకులు మెదక్ జిల్లాలో మంజీరా నదిలో స్నానం కోసం దిగారు. భారీ ప్రవాహం ధాటికి కొట్టుకుపోయిన యువకులు ఓ చోట చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు స్థానికుల సాయంతో ఇద్దరు యువకులను కాపాడారు. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి విష్ణు అందిస్తారు. విష్ణు, అరుణ, ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుండి ఏదైతే నిమజ్జనం కోసం, అమ్మవారి నిమజ్జనం కోసం కుకట్పల్లికి చెందిన 30 మంది అమ్మవారి భక్తులు ఏడపాయల వనదుర్గమాత ఆలయంకి రావడం జరిగింది. అక్కడ తెల్లవారుజామున అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేసిన అనంతరము స్నానం చేయడం కోసం ఉంటుండగా ఏదైతే సింగూరు నుండి వస్తున్న వరద దాంట్లో కొట్టుకుపోవడం జరిగింది. అయితే ఇద్దరు యువకులు, సాయి వినయ్ అనే ఇద్దరు యువకులు వరద దాటికి కొట్టుకుపోవడం జరిగింది. అయితే కొంత మేర వరదల్లో కొట్టుకుపోయిన తర్వాత ఒక ప్రవాహంలో చెట్టు ఆధారంగా చూసుకొని వాళ్ళిద్దరు కూడా అక్కడ కట్టుకోవడం జరిగింది. వాళ్ళ వెంటనే విషయం తెలుసుకున్న పోలీసులు, రెస్క్యూ టీం కూడా పాపన్నపేట పోలీసులు, మెదక్ పోలీసులు కలిసి ఇద్దరు యువకులను తాళ్ల సహాయంతో కాపాడడం జరిగింది. అయితే పెద్ద ఎత్తున వినాయక నిమజ్జన, దుర్గామాత నిమజ్జనాల కోసం వస్తున్న భక్తులతో పూర్తిగా ప్రాంతం అంతా కిక్కించుకోవడంతో ఎవరు కూడా నీటి ప్రవాహం వైపు వెళ్ళొద్దని చెప్తున్నప్పటికీ యువకులు అయితే నీటిలోనే కొట్టుకుపోవడం జరిగింది. అయితే రెస్క్యూ టీం ద్వారా ఇద్దరు యువకులు కూడా రక్షించారు. ప్రస్తుతం వాళ్ళిద్దరి పరిస్థితి కూడా క్షేమంగానే ఉందని చెప్పి అధికారులు చెప్తాను. ఎవరిని కూడా ప్రస్తుతం అయితే ఎవరిని నిమజ్జనం కోసం నీటి వైపు అయితే పాలించే ప్రయత్నం అయితే చేయట్లేదు. అన్న ఓకే విష్ణు, థ్యాంక్ యూ.